హాయ్ అండి. ఈరోజు మనము గుంటూరు వంకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలండి. సో, ఇట్లా ఈ సైజ్ వంకాయలు, ఈ మీడియం సైజ్ వంకాయలు తీసుకోండి. మీడియం సైజ్ వంకాయలు దీనికి చాలా మినిమం ఇంగ్రీడియంట్స్ అండి. ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, తర్వాత వచ్చేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్ అండ్ తాలింపుకి వచ్చేసి ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఇంతేనండి. ఇంకేం పట్టవు. సో చాలా మినిమం ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొబ్బరి చిప్పని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కారం కొట్టుకోవాలి. సో ఫస్ట్ ఏదైతే కొబ్బరి చిప్ప తీసుకున్నామో హాఫ్ కొబ్బరి చిప్ప దాన్ని చిన్న ముక్కలుగా చేసి దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి. అది ఎప్పుడైతే మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఫస్ట్ కొంచెం క్రష్ అవుతుందో ఆ టైంలో మనము పట్టిన తర్వాత ఏదైతే ఉప్పు, కారం, పసుపు ఉందో దాన్ని మనం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము. సో కారం వచ్చేసి మన స్పైస్ లెవెల్కి తగ్గట్టండి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ దాకా కారం తీసుకున్నాను, కొంచెం పసుపు తీసుకున్నాను అండ్ సాల్ట్ అగైన్ మన టేస్ట్కి తగ్గట్టు, మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు. సో అది చూసుకొని మనము దాని ప్రకారంగా చేసుకోవచ్చు. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారము అండ్ ఉప్పు, తగినంత ఉప్పు వేసానండి. సో ఇది మాకు సరిపోతుంది. సో దీన్ని మిక్సీ పట్టేసి ఒకసారి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే వంకాయలు ఉన్నాయో దాన్ని 4 అంటే 4 సైడ్లు కట్ చేసుకుందామండి. ఫుల్గా కాదు, ఘాటు పెట్టుకొని ఘాటు పెట్టేసి దానికి ఈ కారం ఏదైతే ఉందో దాంట్లో తురుముకుందాము. వంకాయల్లోకి తురిమేసేసి గట్టిగా బయటికి రాకుండా గట్టిగా తురిమేసేసి వంకాయల్లో కూర్చి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని వంకాయల్లోకి కూర్చి పెట్టుకోవాలండి. నాకైతే ఒక వంకాయ కట్ చేస్తుంటే ఇరిగిపోయింది. సో నేను అది పక్కన పెట్టేశాను. అది కూడా వీటితో పాటు వేయించేస్తాను. సో ఈ లోపల ఆయిల్ వెయిట్ చేసుకుందామండి. నేను వంకాయలు ఇదయ్యే లోపల ఆయిల్ వెయిట్ చేసుకొని దీన్ని తాలింపు వేసుకుందాము. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఏదైతే ఉందో అవి వేసేసి దాంతోపాటు కరివేపాకు వేసి అది తాలింపు ఇదైన తర్వాత వాటిల్లో వచ్చేసి ఇప్పుడు కూర్చోబెట్టుకున్న వంకాయలు, స్టఫ్ చేసుకున్న వంకాయలు మనము ఇందులోకి 1 by 1 వేసుకుందామండి. ఇది చాలా స్లో ప్రాసెస్ అండి. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల ఉడకదు. సో చాలా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేయండి. ఇది చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అది చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. దీన్ని పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి. దేంట్లోకైనా బాగుంటుంది. ఉట్టి ప్లెయిన్ రైస్తో ఉట్టి వంకాయ కారం అట్లే తినేయచ్చు. లేదు అంటే మీరు పప్పుచారు, రసంతో కూడా తినచ్చు. సో మీ చాయిస్ అండి. సో నేనైతే ఇట్లా అంటే ఇది ఫ్రై చేసేసి మేము ప్లెయిన్ రైస్తో అయినా తింటాము, లేదంటే సైడ్ డిష్కి అయినా తీసుకుంటాము. సో ఏదైతే కమింగ్ బ్యాక్ టు వంకాయలండి, ఇట్లా ఒక 15 minutes అయిన తర్వాత ఇట్లా అయిందండి. ఈ విధంగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను మధ్యలో తిప్పుతూ ఉన్నాను. ఎవ్రీ 5 minutesకి నేను చిన్న ఫ్లేమ్ కాబట్టి అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. సో మనం చూసుకొని ఎవ్రీ 5 minutesకి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మాడనీయకుండా స్లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి నీట్గా తిప్పుకొని చేద్దామండి. దీంట్లో నేను మళ్ళీ ఎక్సెస్ ఎటువంటి ఉప్పు వేయట్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కారంలో ఆల్రెడీ మనము ఉప్పు ఉంది. సో మనము ఎక్స్ట్రా ఉప్పు ఏమీ వేయనవసరం లేదండి. సో ఏదైతే కారంలో ఉప్పు, కారం ఉందో అదే సరిపోతుంది. సో మీరు ఎక్స్ట్రాగా ఏం వేయద్దు. ఎక్స్ట్రా వేస్తే ఉప్పు కసం అయిపోతుంది. సో అది ఒక
రిమైండర్ అండి. సో ఇది బాగా దగ్గర పడేదాకా దీన్ని మనము బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. సో నెమ్మదిగా ఓపికగా చేసుకుందాము. సో ఇది ఫ్రై అవుతుంటే ఏదైతే మిగిలిన కారం ఉందో దాన్ని పైన వేసేసి మళ్ళీ అది ఫ్రై చేసుకుందామండి. ఆ కారం కూడా లాస్ట్లో అయిపోయే ముందు మనం వేస్తాము, ముందే వేయమండి. ముందు వేస్తే మాడిపోతుంది. సో లాస్ట్లో ఇంకా అయిపోతుంది, లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉంది అన్నప్పుడు నేను ఆ కారం వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ రకంగా అయి ఉన్నాయండి. ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంకా మీరు నేను అదే అటు ఒక సైడ్కి అయినాయి కదా, ఇంకొక సైడ్ తిప్పేసి నేను ఇంకొక 1 మినిట్ పెట్టేసి నేను పొయ్యి ఆపేస్తానండి. నేను టర్న్ ఆఫ్ చేసేస్తాను ఫ్లేమ్. సో ఈ వంకాయలు ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఈ 1 మినిట్ తర్వాత నేను ఆపేయబోతున్నాను. సో ఈ లోపల నేను చేసింది ఏంటంటే ఇటువైపు చికెన్ నగెట్స్ వేయించుకుంటున్నాను. పిల్లలకి చికెన్ నగెట్స్ ఇష్టము. సో చికెన్ నగెట్స్ అండ్ వచ్చేసి వైట్ రైస్. సో ఈరోజు మాకు ఇది వంకాయ కారం విత్ పప్పు అండ్ చికెన్ నగెట్స్ అండ్ వంకాయ కారం అండి. సో మా పిల్లలకి చికెన్ నగెట్స్ ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం చికెన్ నగెట్స్, వంకాయ కారం వచ్చేసి మా వరకు అండి మేము తింటాము. పిల్లలు తింటారు కానీ వాళ్ళు ఈరోజు చికెన్ నగెట్స్ అడిగారు. సో వాళ్ళకి ఈరోజు వంకాయ కారం లేదు. బహుశా నేను ఈవినింగ్ కానీ రేపు కానీ పెడతాను. సో ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, జస్ అండ్ లియో వైబ్స్ అండ్ మమ్స్ కిచెన్ 05. సో మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ మై వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.